A1 టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 9 కౌన్సిలర్ స్థానాలను గెలిచి చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ధీమా వ్యక్తం చేశారు. వర్ధన్నపేట మున్సిపాలిటీలో 100 పడకల హాస్పిటల్ నిర్మాణానికి 17 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్ధన్నపేట పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి ప్రజలకు అన్ని విధాల మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తన జీవిత లక్ష్యమన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన 15 కోట్ల నిధులను ప్రజల అవసరాలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో వినియోగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ టెస్కాప్ చైర్మన్ మార్నేని రవీంద్రరావు, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్రావు, జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఆయుబ్, టౌన్ అధ్యక్షులు మైసా సురేష్ తదితరులు పాల్గొన్నారు. అలాంటి భేదజాలను పోకుండా మనం ఎక్కడ కూడా ఓపెన్ ట్రాన్స్పరెంట్గా పనులు చేసుకుంటూ వెళ్తున్నాం. మరి ఇవి ఒకవేళ ఎండోమెంట్లో ఉన్న అనుమతులు కాకుండా కూడా పాత ఆసుపత్రులు ఉన్న ఎక్కడ 15 గుంటలు 16 గుంటలు ఉన్నాయి. దాంట్లో కూడా టెక్నికల్ అన్ని సైన్సెస్ తీసుకొని 2 కోట్ల 8 కోట్ల వస్తాయో అది కూడా కట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కలిగేలా చూడాల్సిన గురుతర బాధ్యత మేడారం పూజారులు, యువత, పోలీసులదేనని ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ తెలియజేశారు. మేడారం పూజారులు అభ్యుదయ యువతతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ములుగు డీఎస్పీ రవీందర్, పసరా సిఐ దయాకర్, ఎస్బీఐ ఇన్స్పెక్టర్ శంకర్, మేడారం ఎస్హెచ్ఓ కమలాకర్, మేడారం పూజారులు, అభ్యుదయ యువత పాల్గొన్నారు. తూఫాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామాన్ని శ్రీలంక దేశానికి చెందిన మేయర్ల బృందం NIRD ఆధ్వర్యంలో సందర్శించారు. గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి పనుల తీరుతెన్నులను గ్రామ సర్పంచ్ పంజాల ఆంజనేయులు గౌడ్ వారికి వివరించారు. అంతకుముందు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అధికారుల బృందం గ్రామాన్ని సందర్శించారు. మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, రాక్ గార్డెన్, డంపింగ్ యార్డులను పరిశీలించారు. అలాగే తూఫాన్ మండల పరిషత్ కార్యాలయాన్ని శ్రీలంక ప్రజాప్రతినిధుల బృందం సందర్శించి అధికారుల పనితీరుపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పంజాల ఆంజనేయులు గౌడ్, NIRD ప్రతినిధి ఆశాలత, ఎంపీడీఓ సతీష్, ఎంపీఓ సంతోష్ రెడ్డి, ఉప సర్పంచ్ పల్లెపాటి స్వామి పాల్గొన్నారు. ఒక 25 మంది శ్రీలంకకు చెందినటువంటి మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కౌన్సిలర్లు ఒక 25 మంది మా గ్రామాన్ని సందర్శించడం జరిగింది. చాలా టీమ్స్ని నేను ఇక్కడ విజిట్కి తీసుకొచ్చాను. అంగన్వాడీ సెంటర్స్ ఒక మోడల్గా ఉన్నాయి. అలాగే గ్రామ ప్రజలు కూడా చాలా కోఆర్డినేషన్తో, సమన్వయంతో ఉన్నారు. అలాగే స్కూల్స్ కూడా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ కూడా ఇక్కడ ఇస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు మన సర్పంచ్ గారి, ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో ఈ టీంకి చాలా విషయాలను వారి నోటి ద్వారా మనకు తెలియజేశారు. ఇది ఆదర్శ గ్రామంగా ఇంకా ముందడుగు వేయాలని మా అందరి తరపున నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. వాసవి మాత ఆత్మాహుతి దినోత్సవం సందర్భంగా మల్కాజ్గిరిలోని శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 500 మంది భక్తులు పాల్గొన్నారు. భక్తులు ఉదయం నుంచి ఆలయానికి చేరుకుని వాసవి మాత దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, భజనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः आचों शिव शिव शंभो राज्ञेया प्रवर्तमानस्य आद्य ब्राह्मणः पावसनाम संवत्सरे
उत्तरायणे शिशिर ऋतु माघमासे देवता आवाह्य अष्टम पूज्य जोड़ से अम्बार स्वीकరించండి देवं संप्रोक्ष మీకు లింగసాధనో దేవతమా అక్షరం వినబడగా గేసి మళ్ళీ అక్షరం తీసుకోండి వేదం పరమం సుందరి దొరకరనో నిత్య కృత్యములందున వాసవిని మరువలేకపోయెను కామాంధకారంబుతో క్రోధముగ బాలురను చూచెనమ్మా భక్తితో బాలురంతా వాసవిని మనసుతో తలచిరమ్మా. బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 4 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లుగా ఆర్మూరు గ్రామీణ సీఐ జాన్ రెడ్డి, బాల్కొండ ఎస్ఐ శైలేందర్ తెలిపారు. ఈ చోరీలకు కోటగిరి మండలం జల్లపల్లి చెందిన ప్రదీప్ కుమార్ సహకరించినట్లుగా సమాచారం ఇవ్వడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి చోరీకి గురైన వాహనాలను రికవరీ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ప్రజలు తమ వాహనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. వెహికల్ చెకింగ్ ఎస్ఐ గారు నిర్వహిస్తున్న సమయంలో ఒక వ్యక్తి ఒక 2 వీలర్ మీద అనుమానాస్పదంగా వచ్చిన తర్వాత అతన్ని ఆపి తనిఖీ చేయడం జరిగింది. అతని పేరు షేక్ ఇస్మాయిల్ సన్ ఆఫ్ మస్తాన్, 40 years. ఇతను పశువుల కాపరి, రెసిడెన్స్ ఆఫ్ జల్లపల్లి గ్రామము, కోటగిరి మండలం. ఆయన దగ్గర ఒక బండిని అనుమానాస్పదంగా ఉంది. ఆయనను విచారించడంతో అతను ఈ రకంగా తెలిపినాడు. ఆ బండి వచ్చేసి స్ప్లెండర్ ప్లస్ బండి. ఇది గత నెలలో ఆర్మూర్ పిఎస్ సంబంధించిన పల్లెటూరు దగ్గర దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నారు. అదేవిధంగా ఈ బండి కాకుండా ఇంకా 3 బండ్లను కూడా దొంగతనం చేసినట్టుగా ఒప్పుకున్నాడు. ఆ 3 బండ్లను తీసుకొచ్చిన సమయంలో ఇతనికి ఇంకో వ్యక్తి అమ్మి పెట్టడానికి సహాయం చేసినట్టు తెలిసింది. అతన్ని కూడా ఈరోజు మేము పట్టుకోవడం జనంలో బండ్లు కుదబెట్టుకున్నారు. వాళ్ళిద్దరు కూడా ప్రస్తుతానికి ఈ కేసులో చేర్చడం జరిగింది. ఈ రోజు వాళ్ళని అరెస్ట్ చేసి తన రాజకీయ ఉనికి కోసం మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రతిష్టను దెబ్బతీసేలాగా విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దేవస్థాన చైర్మన్ ముదునూరి వెంకటరాజు హెచ్చరించారు. దేవస్థాన చైర్మన్ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత వైసీపీ పాలక మండలి పదవీకాలం ముగిసే సమయానికి 5 కోట్లు నిల్వ ఉంటే కేవలం 18 నెలల కాలంలోనే తమ ప్రభుత్వం 27 కోట్లకు పెంచిందని చెప్పారు. పాలక మండలికి ఆ రోజు ప్రమాణ స్వీకారానికి మీడియా మిత్రులందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని విజిట్ చేసినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే ప్రమాణ స్వీకారం అయిన తర్వాత నేను పాలక మండలి సభ్యులందరూ కూర్చుని చిన్న అసలు ఏం జరుగుతుందని మీటింగ్ పెట్టుకోగా డీసీ గారు మా అందరికీ కూడా ఫిబ్రవరి 6వ తారీఖున ఈ గుళ్ళో వచ్చే ఆదాయం ఖర్చు అన్నీ కూడా ఫిబ్రవరి 6వ తారీఖు పెట్టే మీటింగ్లో ఆయన మాకు అందరికీ చెప్పడం జరుగుతుంది. మంచిగా రాలేదు కానీ వారు చెప్పారు కాబట్టి నేను ఎంక్వైరీ చేస్తాను, దాని మీద అలాంటి ఏమంటే చర్యలు తీసుకుంటాను. ఇది ఏది జరిగినా నేను ఇందాక చెప్పాను, ప్రతి వ్యవస్థలోనూ రుసుకులు లోపాలు ఉంటాయి చిన్న అది వాస్తవానికి దగ్గరగా ఉన్నప్పుడు అది ఒక దారిలో వెళ్తున్నప్పుడు అది ఒక రకంగా ఉంటుంది. ప్రత్యేకంగా కావాలని ఒక దోపిడీ విధానంలో ఏం జరిగినా అది తప్పే. ఏ వ్యవహారమైనా ఆలయం చాలా అభివృద్ధి చెందుతుంది. లక్షలాది మంది భక్తులు వస్తూ ఉన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏ విధమైన సేవలు చేయాలనే మీద ఆలోచన చేస్తూ ఆ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అందరం కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాం. దురదృష్టం ఏంటంటే కొంతమంది వ్యక్తులు ప్రత్యేకంగా స్వామివారికి వస్తున్న ఆదరణ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వస్తున్న తర్వాత చేస్తున్నటువంటి అభివృద్ధి, ఆలయ అభివృద్ధి చూసి వారలేక చూడలేక లేనిపోని ఆరోపణలు, బురద జల్లుడు కార్యక్రమాలు, వ్యక్తిగత కారణాలతోటి దేవాలయ ప్రతిష్టని దెబ్బతీసిన ప్రవర్తించడం మాత్రం చాలా దారుణం. పాలక మండలికి ఆ రోజు ప్రమాణ స్వీకారానికి మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి యాప్పై తిరువూరు పట్టణంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరువూరు పోలీస్ స్టేషన్ కు చెందిన ఏఎస్ఐ సీతా మహాలక్ష్మి మహిళలకు శక్తి యాప్ ఉపయోగం, నమోదు విధానం, అత్యవసర సమయంలో యాప్ ద్వారా ఎలా సహాయం పొందాలో వివరించారు. అనుకోని ప్రమాదాలు, వేధింపుల సమయంలో శక్తి యాప్ ద్వారా వెంటనే పోలీసులకు సమాచారం చేరుతుంది అని, యాప్లోని ఎమర్జెన్సీ ఫీచర్లు మహిళలకు రక్షణగా నిలుస్తాయని ఆమె తెలిపారు. ప్రతి మహిళ తప్పనిసరిగా ఈ యాప్ను తమ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని వినియోగించుకోవాలని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శక్తి యాప్పై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
అండ్ ఏపీ పోలీస్ యాప్ అని చెప్పేసి మనం ప్లే స్టోర్లో వెళ్ళిపోతే వస్తుంది. అదేవిధంగా ఇంకేమైనా ఇబ్బంది కలిగిందనుకో పోలీస్ స్టేషన్ వెంటనే రావాలంటే ఇబ్బంది పడతారు. కాబట్టి 112 కాల్ చేశారనుకో 112 కలిపి ఒక కానిస్టేబుల్ కట్టిస్తారు, వెంటనే స్పందిస్తారు. మీరు ఫోన్ చేయగానే ఇక్కడ నుండి అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చినట్టు కూడా మేము పైకి చెప్పాలి. మీ దగ్గర వచ్చినట్టు 112 కాల్ ఒకటి మీకు ఐడియా ఉంటుందని చెప్తాను. అదని ఎస్ఐఎస్ యాప్ మీరు ఎప్పుడన్నా వేరే ఫోన్ వెళ్తున్నప్పుడు మీకు ఏమన్నా ఇబ్బంది కలిగినప్పుడు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని వచ్చేసి ఇలా ఉంటే మీరున్న లొకేషన్ పోలీస్ ఇలా టచ్ చేశారనుకో అంటే పరిస్థితుల్లో ఈ యాప్ డౌన్లోడ్ అయ్యేందుకు ఎలా ఉంటే మీ లొకేషన్ వచ్చేస్తుంది. చేసి మీరు ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియా పోలీస్ స్టేషన్కి కాల్ వచ్చేస్తాం. అప్పుడు మేము ట్రైన్ చేసి కాబట్టి నిజాలను అసత్యాలుగా ప్రచారం చేయడంలో ప్రపంచంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నెంబర్ 1 అని వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఆత్మకూరులోని ఆ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలో అన్ని మండలాల నాయకులు కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టాదారు పాస్ పుస్తకాల విషయంలో చెల్లని కాగితాలు అంటూ తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జిల్లాలో 10 నియోజకవర్గాలతో పాటు 2 పార్లమెంట్ స్థానాలను అత్యధిక మెజారిటీ వైసీపీ కైవసం చేసుకోవడం ఖాయమని జోస్యం చెప్పారు. చూస్తూనే ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనుల్ని ఒక్కొక్కటిగా వెనకేస్తూ దానిలో ప్రధానంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని నిలుపుదల చేయడం. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మన రాయలసీమ ప్రాంతానికి అలాగే నెల్లూరు ప్రాంతానికి ఎంత ఆవశ్యకతో మనం ప్రతినిత్యం పంట వేసి పంట కోసే సమయానికి ఎండిపోతుందేమో టెన్షన్ పడే రోజులు రైతులు ఇబ్బంది పడుతున్నారు. వాస్కోడి గామా సముద్ర మార్గం కనిపెట్టినట్టుగా, కొలంబస్ అమెరికాను కనిపెట్టినట్టుగా, చంద్రబాబు నాయుడు దాన్ని కనిపెట్టినట్టుగా వీళ్ళు దాన్ని తీసుకొచ్చి ఈ గీతలు చూసారా, ఈ రాతలు చూసారా, వీళ్ళు చూసారా అని చెప్పిన పాపం ప్రచారం చేయడం అనేది నేను మాట్లాడచ్చు. ఎందుకంటే ఏరు దాటిన తర్వాత తెప్పతాగలు పెట్టినట్టుగా ఏ వ్యక్తి ద్వారా అయితే రాజకీయంగా మనం పునరుజ్జీవనం ప్రసాదించబడ్డామో, ఏ విధంగా అయితే రాజకీయంగా మరలా మనము నిలదొక్కోగలిగామో ఆ వ్యక్తిని గురించి ఈరోజు మాట్లాడడం అనేటువంటిది వాళ్ళు విజ్ఞతకు వదిలేయాల్సినటువంటి పరిస్థితి. పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొని మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ప్రజాప్రతినిధులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. మండల ప్రజాపరిషత్ అధికారి రమేష్ నాయుడు అధ్యక్షతన సర్వసభ్య సమావేశంలో పరవాడ మండలం ఎంఆర్ఓ జెడ్పీటీసీ ఎంపీటీసీలు సర్పంచ్లు వైస్ ఎంపీపీలు అలాగే మండల అధ్యక్షులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. చిన్న చిన్న గ్యాప్స్ అన్ని కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఐడియా ఉంది సార్. మండల బడ్జెట్ సంబంధించి ఒక 10 కోట్లు తెచ్చుకున్నాం, 18 కోట్లు పంచాయతీరాజ్ శాఖ నుంచి తెచ్చుకున్నాం. ఇవన్నీ కూడా బ్లాక్ టాప్ పెద్ద రోడ్లు ఎన్ఆర్జీఎస్ లో గతంలో మండలానికి 5 కోట్లు 6 కోట్లు తెచ్చుకొని సెకండ్ విడతగా ఇప్పుడు మళ్ళీ 15 కోట్లు వచ్చింది. ఇది గ్రామాలు ఎత్తిది పంచాయతీ చేసుకునే సిమెంట్ రోడ్లు కానీ శ్మశాన వాటిలు కానీ ఇరిగేషన్ నుంచి ఒక 5 కోట్లు తెచ్చాం. ఇలా అన్ని చోట్ల నుంచి కూడా మనం డబ్బులు తెచ్చుకోగలిగిన ఇంకా మనుషులు వస్తారు. రేపు బడ్జెట్ తర్వాత కూడా మనకి ఇప్పుడు నేను చెప్పిన ఫిగర్లు కూడా మళ్ళీ ఇంకా రిపీట్ అవుతుంది. ఇంకొక అన్ని శాఖల నుంచి కూడా 100 కోట్ల వరకు మనం లాభం. గోదావరి పుష్కరాల నిర్వహణకు అవసరమైన బడ్జెట్లో తగిన కేటాయింపులు జరగాలి అంటే అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు స్పష్టంగా సమగ్రంగా సిద్ధం చేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. గోదావరి పుష్కరాల సన్నాహక ఏర్పాట్లపై నగరపాలక సంస్థ కార్యాలయంలో వారు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ వై మేఘస్వరూప్ మాట్లాడుతూ గత పుష్కరాల అనుభవాలను పరిగణలోకి తీసుకుని ఈసారి ముందుగానే సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్షా సమావేశానికి ముందే శాఖల వారీగా ప్రతిపాదనలు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ ఆర్ కృష్ణానాయక్,
కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, అడిషనల్ ఎస్పీ ఎల్ చెంచురెడ్డి, అడిషనల్ కమిషనర్ పివి రామలింగేశ్వర్, ఇతర సమన్వయ శాఖ అధికారులు పాల్గొన్నారు. మంచిగా ప్లానింగ్ చేస్తే ఫైనల్ ఈవెంట్ సిటీ కూడా బాగా డెవలప్ అవుతుంది, ఘాట్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. డిపిఆర్ లాగా అంటే మేము ఎస్టిమేట్ చేయగానే డిపిఆర్ అంటే కన్సల్టెంట్స్ ఉంటారు కంపల్సరీగా. టైం లైన్ ఇస్తే దానికి స్టింక్ కరెక్ట్. if we see just go through one by one pipeline the water resources we can have that meeting also. So at time first question adhe vastundi, he will ask directly HODs, state level HODs, that exactly whether while level pe 6 districts ka combined plan is prepared or not. డిపార్ట్మెంట్స్ అయితే మీ చీఫ్ ఇంజనీర్ ELCs స్క్రూటినీ చేయాలా అండ్ ఎంత ఫండ్ రిక్వైర్మెంట్ ఉంటుందో ఇదంతా క్లారిటీ లేకపోతే ఇప్పుడు బడ్జెట్ సెషన్ కూడా వస్తుంది. మనం ఆ బడ్జెట్లో ఏమన్నా స్పెషల్గా ప్రపోజల్స్ పెట్టి మనం ఫండ్ తీసుకోవాలి అంటే చేయలేము. అండ్ తర్వాత మన డిస్ట్రిక్ట్ మీద వదిలేస్తే మళ్ళీ లాస్ట్లో రష్ హడావిడి అవుతుంది, శాంక్షన్ అవుతుంది డబ్బేమో, మీరు టెక్నికల్ శాంక్షన్ ఇచ్చినా కూడా పని పూర్తి చేయలేము. అండ్ అది ఆపోజిట్గా హాఫ్ గా కంప్లీట్ అవుతుంది. సో అట్లా కాకుండా ఉండాలి అని చెప్పి ఇప్పుడు కలెక్టర్ గారు కూడా లాస్ట్ 3 months నుండే పుష్ చేస్తారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందా. మీరే చేస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. వేకా, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లేస్ లోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైమ్ డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు.
లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. Talking tree, kotta lessons, happy talking tree. Cute rhymes, party talking tree. Stories చెప్పేడుడు, మనకి నచ్చేడుడు, learning అన్ని fun చేసే talking tree. Tree ని అడుగు నువ్వు, అన్ని చెప్పి నీకు, anytime every time talking tree. My talking tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము అంతర్జాతీయము, అటు ఆటలు వ్యాపారం, టెక్నాలజీ సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? వెల్కమ్ బ్యాక్. అధికారం కోల్పోయామనే అక్కసుతో వైసీపీ నాయకులు రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారని వైసీపీ నేతల వైఖరిని ఖండిస్తున్నామని రాష్ట్ర కృష్ణ బలిజ పూసల సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు అన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో పట్టణ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మన ప్రైమ్ మినిస్టర్ గారు, మోడీ గారు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం చాలా వైకుంఠంగా పరిపాలన జరుగుతూ ఉంటే, అలాగే మొన్నే మనకి సంక్రాంతి అంటే మనకి ఘనమైన పండగ. అందరూ చుట్టాలు, బంధువులు, కొత్తగా పెళ్ళైన వారు, అల్లుడు కూతురు, అలాగే కొడుకు పాలు అందరూ వచ్చి మనంతో కావైకుంఠంగా చేసుకునే పండగ. అది సుమారు 4 రోజులు చేసుకుంటాం. అటువంటి పండగ ఆనంద ఉత్సవాల టైంలో కూడా ఈ ఒక వైఎస్ఆర్ గవర్నమెంట్, వైఎస్ఆర్ వారు ఇది చాలా తెలుగుదేశం పార్టీని బ్యాట్ చేయాలి, తెలుగుదేశం పార్టీని అలర చేయాలి, తెలుగుదేశం పార్టీని ఏదో తప్పు చేస్తున్నారు చూపించాలి ఉద్దేశంతోనే హత్యా రాజకీయాలు చేయడం జరుగుతుంది. మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఇంకో 2-3 సంవత్సరాల్లో మంచి ఉద్యోగాలు వచ్చి మంచి జీతాలు వస్తాయని ఈ మన లోకేష్ గారి ద్వారా జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. ఈ ఒక కార్యక్రమానికి ఇక నాయకులు ఎంతో మంది, మా బీసీ నాయకులు, అలాగే మా బీసీ కార్యకర్తలు అందరూ వచ్చి ఈ ఒక బీసీ సమావేశానికి ఈ ఒక ప్రసవర్ వచ్చినందరికీ మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై ఎన్టీ. నారా చంద్రబాబు నాయుడు. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తుల సందడితో విజయవంతంగా ముగిశాయి. ఈ బ్రహ్మోత్సవాల నిర్వహణలో విశేష సేవలు అందించిన జిల్లా వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, జిల్లా ఎస్పీ తుషార్ దూడి, ఏఎస్పీ రాజశేఖర్ హాజరయ్యారు. ఆలయ ఈవో పెంచల కిషోర్, ఆలయ చైర్మన్ మణి నాయుడు, ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ వాసు, ప్రధాన అర్చకులు, పాలక మండలి బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
కింద స్థాయి అధికారుల నుంచి పై స్థాయి వరకు జిల్లా అధికారులు కానివ్వండి, దేవాలయ సిబ్బంది, అదేవిధంగా జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా కోఆపరేట్ చేయబట్టి ప్రతిసారి ఏర్పాటు చేసిన సంకష్టహర వ్రతం చేస్తూ ఉంటే నా కష్టాన్ని నేను దేవుడి ముందర చెప్పినప్పుడు వ్రతం పూర్తయిన మరుక్షణమే నాకు ఫోన్ కాల్ వచ్చింది. గుడికి వచ్చే భక్తులని క్యూ లైన్ లో సక్రమంగా నిలబెట్టిన, ఆ ఆలయానికి వచ్చే భక్తులకి గ్లాస్ వాటర్ అందించిన అంతకన్నా పుణ్యఫలం మరొకటి తీసుకొచ్చారు. డిపార్ట్మెంట్ మీది అందరిది ఒకే మోటివ్ ఉంటుంది. భక్తులు ఎంతమంది వచ్చినా ఎప్పుడు వచ్చినా వాళ్ళకి చక్కగా దర్శనం జరగాలి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఇష్యూ జరగకుండా వాళ్ళు ప్రశాంతంగా మంచి దర్శనం జరిగింది. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రయాణాలు చేయాలని బాపట్ల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బివి రంగారావు అన్నారు. జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా బాపట్లలోని శ్రీ చైతన్య కళాశాలలోని విద్యార్థులకు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హైవే రోడ్లపై ఏ విధంగా డ్రైవ్ చేయాలనే అంశాలపై కళాశాలలోని డ్రైవర్లకు, విద్యార్థులకు పలు సలహాలు, సూచనలు చేశారు. విద్యార్థులతో రోడ్డు భద్రతా వారోత్సవాలపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రతిపాటి మోహనరావు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. మా వెహికల్లో ఇంక్లూడింగ్ డ్రైవర్తో సహా వెహికల్ ఎంత స్పీడ్లో వెళ్తుందో మనం బాడీ కూడా అంతే మూమెంటంలో ఉంటుంది. అంతే స్పీడ్లో వెళ్తున్నా ఫ్యూయల్ అసిస్టెన్స్ కావాలా, ఫ్యూయల్ రన్ అయిపోయింది మా వెహికల్లో, లేకపోతే ఏదైనా మెడికల్ ఎయిడ్ కావాలా, ఎమర్జెన్సీ ఎవరికైనా హెల్త్ బాగాలేదు, వాళ్ళ ద్వారా ఇన్ఫార్మ్ చేస్తే మీరు ఆటోమేటిక్గా నియరెస్ట్ ఉన్న టోల్ గేట్ వాళ్ళు ఏదైనా వెహికల్ యాక్సిడెంట్ అయినా కూడా ఆ వెహికల్ ఆ రోడ్డు నుంచి పక్కకు తీసుకెట్టడానికి, మిమ్మల్ని ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి వాళ్ళ దగ్గర అంబులెన్స్లు ఉంటాయి, క్రెయిన్స్ ఉంటాయి. మీకు తగిలి మన హెడ్ డ్యామేజ్ కాకుండా ఉండడానికి, డ్రైవర్కి చెస్ట్కి స్టీరింగ్ తగిలి ఇంజ్యూర్ అయ్యి చనిపోకుండా ఉండటానికి ఆ సీట్ బెల్ట్ ప్రెజెంట్ చేస్తున్నప్పుడు మన మూమెంట్ని బ్రేక్ అప్లై చేసినప్పుడు బ్రేక్ ప్యాడ్స్ వీల్ రొటేషన్ ఎలా అవుతాయో ఈ సీట్ బెల్ట్ అనేది సీట్కి మనల్ని ముందుకు వెళ్ళనీయకుండా ప్రెజెంట్ చేసి అలా ఆపేస్తాం. ప్రకాశం జిల్లా కనిగిరిలో మంత్రి కొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. శిథిలావస్థకు చేరిన విద్యుత్ శాఖ డివిజన్ ఆఫీసును ఆయన పరిశీలించారు. ఉన్నతాధికారులతో మంత్రి కొట్టిపాటి మాట్లాడి కొత్త డివిజన్ ఆఫీసును మంజూరు చేశారు. ఇక 30 రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి కొత్త బిల్డింగ్ పనులు ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. ఇప్పుడు ఆఫీస్ అంతా పడిపోయింది, అంత వర్షాలు చడిచి ఉద్యోగం చేస్తున్నారు. మనం కొంచెం ఇమ్మీడియట్గా ఒక ఆఫీస్ ఆపండి అని చెప్పి మన ఎస్సీ గారికి కూడా చెప్పాను. మీకు రిపోర్ట్ రాసి పంపించాను. ఒక 1 monthలో టెండర్ కూడా పిలిచేద్దామని చెప్పాను. ఇమ్మటే ఆర్డర్ తీసుకుని ఇమ్మీడియట్గా చేయండి సార్. ఓకే ఓకే అండి. మీకు ఫాలోఅప్ చేస్తాను. రెడీ చేసి అమ్మంటే ఇది కొబ్బరికాయ కొడితే రేపు పొద్దు నుంచి పని స్టార్ట్ అవ్వాలి. అప్పుడు మన 2 టెండర్ పిలిచారు సార్. స్టార్ట్ అయిపోతాయి సార్. చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలం చెల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని చేనేతపురి కొత్త కాలువ గట్టుపై ఉన్న చిల చెట్లను అక్రమంగా నరికివేస్తున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. ఈ విషయాన్ని స్థానికులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందనే విమర్శలు ఉన్నాయి. కాలువ గట్టుపై చెట్లు నరకడం వల్ల పర్యావరణానికి నష్టం కలగడమే కాకుండా భవిష్యత్తులో కాలువ గట్టు భద్రతకు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై డ్రైనేజీ శాఖ అధికారులు, పంచాయతీ సెక్రటరీ తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
హైదరాబాద్ నగరంలోని బేగంపేట ఫ్లైఓవర్ పై కారు బోల్తా పడింది. డివైడర్ ను ఢీకొని అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 4గురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. కారును అక్కడి నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో స్వల్పంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇప్పుడు వస్తుందన్నా మన ట్రైన్ దొంగపడ్డ 6 నెలలకు కూలికూలు వచ్చినట్టు యాక్సిడెంట్ అయినా కలపడిన 6 నెలలకు వచ్చేసింది. పాపం ఇంత సాయం చేస్తున్నారు ఇంతమంది, కానీ ఏం చేస్తాం, దురదృష్టం. ఈ పెద్ద గోడనే మన దురదృష్టం. ఈ గోడ తీస్తే ఈ యొక్క మెయిన్ ఈ కారణం చూసినా ఆ టైర్ ని కుదురుతో ఇక్కడ పడ్డది. ఇంతమంది కష్టపడినది బోల్తా పడుతుందంటే. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. ఎన్నో సినిమాల్లో తల్లిగా, అత్తగా అలా ప్రతి పాత్ర